చూసేసిందా? కనబడకుండా బయటపడేద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఏంటి ఉల్లిపాయలు అంటున్నావు? నాటకాలు ఆపుతావా? రాత్రి నటన ఇంకా కంటిన్యూ చేయాలని చూడకు. నీకిలా జ్వరం వచ్చిందని చెప్పగానే నువ్వు చేసిన అవమానాలని పక్కన పెట్టి నీకోసం పరిగెత్తుకొచ్చారు. అంత మంచి మనసున్న మనుషుల మీద ఎందుకంత ద్వేషం పెంచుకున్నావు? వాళ్ళు ఎక్కడ దగ్గర అవుతారా అని నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు, అంతేగా? నిప్పులు గిప్పులు అన్నావంటే చెప్పు తెగుతుంది. రా రా బయటికి రా. నలుగురిలో నేను ఈ విషయం బయట పెడతా. ఎవరు చంపని ఎవరు పగలు కొడతారో తెలుస్తుంది. రా 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 రా. ఏయ్ వదులు. రా. ఎక్కడికి వచ్చేది? ఎక్కడికే నువ్వు లాక్కెళ్ళేది? ఎవరితోనే నా చంపలు పగలగొట్టించేది? పోవే, పోవతలకి పో. నువ్వు నన్ను నెట్టినా, నీ జీవితంలోంచి బయటకు గెంటినా నేను ఈ విషయంలో వదలను కాక వదలను. ఏయ్ వాళ్ళ విషయంలో తలదూర్చి వాళ్ళని సమర్థిస్తే నిన్ను గ్రాని ఊరికే వదలదు. అనవసరంగా మాతో పెట్టుకోకు. పో. మేడం, ఇవాళ కపుల్స్ని అడిగే ప్రశ్నలు ఇవే మేడం. వాళ్ళని ఈ సమాధానాలు ప్రిపేర్ అవ్వమనండి. శభాష్, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. సాకేత్, 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 త్వరగా రారా. రా. ఏంటి గ్రాని? అడ్వాన్స్ కంగ్రాట్స్ రా మీకు. దేని గ్రాని? బెస్ట్ కపుల్ అవార్డు అందుకోపోయేది మీరేనా? ముందే నువ్వు డిసైడ్ చేస్తున్నావేంటి? డిసైడ్ చేసేది నేను కాక ఇంకెవరా? ఇదిగో ఈ ప్రశ్నలకు సమాధానాలు బాగా చదువుకోండి. పదండ్రా. పదగ్రాని. ఈ పోటీలో పాల్గొని బెస్ట్ కపుల్ అవార్డు అందుకోవడానికి విచ్చేసిన దంపతులందరికీ స్వాగతం. న్యాయ నిర్ణేతగా ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ హీరో శ్రీ రంగనాథ్ గారు విచ్చేశారు. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మన రిసార్ట్స్కి వచ్చిన ఈ కపుల్స్ గురించి మన ముఖ్య అతిథి గారు ఓ 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సాంప్రదాయంతో ముడిపడ్డ బంధానికి విలువిచ్చి సంస్కారంతో సాగుతున్న సంసారాలకి మీరు సారథులు. మీ అభిరుచులు, పరస్పర అవగాహనలు, అభిప్రాయాలకి సమాన విలువనిస్తూ ఎలా ఒకరికొకరు సహకారం అందిస్తూ జీవనయానం సాగిస్తున్నారో, సుఖ సంతోషాలని ఎలా సొంతం చేసుకుంటున్నారా అన్న కొన్ని ప్రశ్నలకి మీ సమాధానాలే మిమ్మల్ని బెస్ట్ కపుల్గా నిలబెడతాయి. ఆల్ ది బెస్ట్.
మేనేజర్ గారు, సార్. మీరు అడగాల్సిన ప్రశ్నలు అడగండి. ఓకే సార్. కోతులు కొండముచ్చులు వచ్చాయేమిటి? అవి కూడా బెస్ట్ కపుల్సేనా? మానవత్వం లేని మనుషుల కన్నా అవే నయం. వాటి జోలికి వెళ్ళందే అవెవరి జోలికి రావు. సీత, బెస్ట్ కపుల్స్ కి ఫస్ట్ క్వశ్చన్. భార్య అంటే ఏంటో భర్తలు చెప్పాలి. భర్తలో సగం. భర్త నమ్ముకొని బ్రతకడానికి వచ్చింది. మగాడి బతుక్కి చుక్కాని. బతుకు బండికి మరో చక్రం. నెక్స్ట్ క్వశ్చన్, భర్త అంటే ఏమిటి? బాడీగార్డ్ టు మ్యారీడ్ ఉమెన్. జీవిత భాగస్వామి. దీపం లాంటి స్త్రీకి అడ్డు ఉండే చేతుల్లాంటివాడు. అర్థం చేసుకొని జీవితానికి అర్థం చెప్పేవాడు. పుట్టింట్లో మీరు పొందిన ఆదరణ మీ భర్త మీకు మెట్టింట్లో అందిస్తున్నాడా? పర్వాలేదు, ఓకే. తేడా లేకుండా చూస్తున్నారు. వాళ్ళని మర్చిపోయేలా చేస్తున్నాడు. తానే అన్నీ అయి నడిపిస్తున్నాడు. ఒకరి మీద ఒకరి అభిప్రాయం ఏమిటో చెప్పాలి. తను చాలా మంచివాడు. నా అభిప్రాయాలకు విలువిస్తారు. కాదు లేదు అనే చర్చ లేదు. వెలకట్టలేని విలువన్న మనిషి. షీఈస్ గ్రేట్. వెరీ వెరీ కోఆపరేటివ్. సమర్థురాలు అయినా సర్దుకుపోతుంది. తను తప్ప మరొకరు లేరు అనిపిస్తుంది. పిచ్చి ముదిరితే అలాగే ఉంటుందిరా నీకు. మీ ఇష్టాలు, మీ ఆవిడ ఇష్టాలు ఏమిటో చెప్పండి. చికెన్ బిర్యానీ. షాపింగ్. ఎంజాయ్ చేయడం. జ్యువెలరీ. సరే, మరి మీకు నచ్చిన కలర్స్ గురించి చెప్పండి. బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. నౌ ద క్వశ్చన్స్ ఆర్ ఓవర్. మా కమిటీ బెస్ట్ కపుల్స్ సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తుంది. చాలా చాలా సంతోషం. ఉత్సాహంగా మీరంతా మా రిసార్ట్స్ లో నిర్వహించిన గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమంలో మా ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పి సహకరించినందుకు కృతజ్ఞతలు. ఈ 3 రోజుల మీ విహారయాత్రలో మాకు తారసపడిన మీ జంటల్లో ఉత్తమ దంపతులుగా మేము నిర్ణయించిన వారెవరో తెలుసా? వారి మొదటి అక్షరం ఎస్తో స్టార్ట్ అవుతుంది. స్వర్ణ సాకేత్. ఎస్, యు ఆర్ రైట్. బెస్ట్ కపుల్స్ ని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఇంత పాప మూట కట్టుకొని ఏం సుఖం అనుభవించాలనుకుంటున్నావు? ఏంటి నాకు కాస్త జ్వరం తగ్గేసరికి నీ గొంతు లేస్తోంది. నీకిలా జ్వరం వచ్చిందని చెప్పగానే నువ్వు చేసిన అవమానాలని పక్కన పెట్టి నీకోసం పరిగెత్తుకొచ్చారు. అంత మంచి మనసున్న మనుషుల మీద ఎందుకంత ద్వేషం పెంచుకున్నావు? నో నో నో.
ఏమైంది? వీళ్ళు బెస్ట్ కపుల్ ఏంటి? వాళ్ళు నిర్ణయించి వెళ్ళాక ముఖ్య అతిథిగా బహుమతి అందించి వెళ్లే మీకు అభ్యంతరం ఏమిటి? పొరపాటు పడుతున్నారు. వీళ్ళు కమిటీ సభ్యులు మాత్రమే. వీళ్లకు సూచించే అర్హత మాత్రమే ఉంది. కానీ నేను న్యాయ నిర్ణేతను. నా ఒపీనియనే ఫైనల్. తొందరపడి నా అభిప్రాయం తీసుకోకుండా బహుమతి వీళ్లు ప్రకటించే అధికారం వీళ్ళకి లేదు. ప్రకటన వెనక్కి తీసుకోవడం కుదరదు. అది చెప్పడానికి మీరెవరు? వాళ్ళు నా మనవడు, మనవరాలు. అయితే అసలు వీళ్ళకి కాంపిటీషన్లో పాల్గొనే అర్హతే లేదు. ఒకవేళ పాల్గొన్నా ఉత్తమ దంపతులుగా బహుమతి అందుకోవడానికి అస్సలు పనికిరారు. ఎందుకలా అంటున్నారు? చూడండి, 3 ముళ్ళు పడగానే దంపతులు అయిపోరు. కలిసి ఒక ఇంట్లో కాలం వెళ్లదీస్తే అది సంసారం అయిపోదు. తనువులు కలవడం ముఖ్యం కాదు, మనస్సులు కలవాలి. చేతులు పట్టుకుని తిరగ్గానే సరిపోదు, చేష్టలు కలవాలి. కలిసి సమంగా సరిసమానంగా జీవనయానం సాగించాలి. వీళ్ళలా లేరని, వేరే ఎవరో అలా ఉన్నారని మీరెలా అనుకుంటున్నారు? ఈ దంపతులందరూ ఈ రిసార్ట్కు వచ్చిన దగ్గర నుంచి గడిచిన 3 రోజుల్లో వ్యవహరించిన తీరు, వాళ్ళు ఆటల్లో పాల్గొన్నప్పటి ప్రవర్తన, నేను వెబ్కామ్స్లో రికార్డైన వీడియోలు చూశాను. అందులో ఒక జంట ప్రవర్తన నాకు వాళ్ల మీద మంచి అభిప్రాయాన్ని కలుగజేసింది. రిసార్ట్లోకి అడుగు పెట్టగానే అనుకోని కారణాల వల్ల వాళ్ళకి అకామిడేషన్ లేదన్నారు. అప్పుడు ఈ సాకేత్ ప్రవర్తన చాలా తప్పుగా ఉంది. కానీ అతను ఏమాత్రం ధైర్యం చెడకుండా తన భార్య కోసం పడ్డ తపన, ఆరాటం, చూపించిన ప్రేమ చాలా చాలా గొప్పగా ఉంది. అది అతని భార్య మీద ప్రేమను బయటపెట్టింది. చాలా సందర్భాల్లో ఆమె అతని పట్ల చూపించిన కృతజ్ఞత ఆ జంట ప్రేమాభిమానాలకు అద్దం పట్టింది. వాళ్ళండి ఉత్తమ దంపతులు. అది అతని భార్య మీద ప్రేమను బయటపెట్టింది. చాలా సందర్భాల్లో ఆమె అతని పట్ల చూపించిన కృతజ్ఞత ఆ జంట ప్రేమాభిమానాలకు అద్దం పట్టింది. వాళ్ళండి ఉత్తమ దంపతులు. మా వాళ్ళు వీళ్ళడిగిన ప్రశ్నలకి కరెక్ట్ గానే సమాధానం చెప్పారు కదా. రంగు, రుచి, వాసన చెప్పడం కాదు, అంతరంగం విప్పాలి. అందులో చోటు గురించి చెప్పాలి. ఏమయ్యా సాకేత్, భార్యని అపురూపంగా మరెవరితో పోల్చి చెప్పగలవో చెప్పు. భర్త పట్ల భార్య ప్రవర్తన ఇలా అని ఒక మాటలో చెప్పు. క్వశ్చన్ అవర్ అయిపోయింది. సమాధానం దాటేయడం కాదు, ప్రవర్తన చాటుకుంటున్నావు. ఇతను ఇంతకు ముందే తన భార్య మీద చేయి చేసుకోవడం నేను చూశాను.
ఎలా బెస్ట్ కపుల్గా వీళ్ళకి నా చేతుల మీదుగా అవార్డు ఇమ్మంటారు? భార్య అంటే ఏమిటో ఇతనికి అసలు తెలుసా? ప్రముఖ కవి కీర్తిశేషుడు వీటూరి గారు ఏమన్నారో తెలుసా? తెలిసి ఉండదులే, తెలిస్తే నీ ప్రవర్తన అలా ఎందుకుంటుంది? ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నారు. పతిదేవుని మురిపించే వలపుల వీణ భార్య, జీవితాన్నే పండించే నవ్వుల వానయ్య భార్య అంటే కష్టసుఖాల్లో తోడుగా నీడగా ఉండి తల్లిని మరపిస్తుంది భార్య అన్నాడు. మగవాడి మధుర భావన భార్య, నీ కుటుంబంతో పాటు 10 మందిని ఆదరించే కల్పవల్లి భార్య అన్నాడు. కొడుకుల్ని వీరులుగా తీర్చిదిద్దే తల్లి భార్య, గృహసీమను కాచే దేవత అన్నాడు భార్య. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి దేవుడే భార్య రూపంలో వస్తాడటయ్యా. అది భార్య అంటే. సంసారంలో నువ్వు నేను సగం సగం అన్నట్లు కలిసి బ్రతకాలి. గృహసీమను కాచే దేవత అన్నాడు భార్య. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి దేవుడే భార్య రూపంలో వస్తాడటయ్యా. అది భార్య అంటే. సంసారంలో నువ్వు నేను సగం సగం అన్నట్లు కలిసి బ్రతకాలి. అంతేగాని ఎడమొహం పెడమొహంతో కాదు. న్యాయ నిర్ణేతగా బెస్ట్ కపుల్గా సీతా రఘురాముని నేను ఎంపిక చేశాను. వెల్కమ్ సీతా అండ్ రఘురామ్. Please come on. చూడండి సీతారాముల్లా ఎంత అన్యోన్యంగా వస్తున్నారో. సాకేత్ పదరా.